తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అదితి శంకర్, దివ్య పిల్లై, ఆనంది హీరోయిన్స్గా, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు. నాంది ఫెమ్ విజయ్ కనకమెళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్ రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ సుమారు 35 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో భైరవం సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి. బస్ కూడా భారీగా క్రియేట్ అయింది. ఇక మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసుకుంది ఈ సినిమా. భైరవం సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అనే టాక్ వచ్చింది. మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండో రోజుకి 9 కోట్ల రూపాయలు, మూడో రోజుకి 10.5 కోట్లు, ఐదో రోజుకి 16 కోట్లు, ఒక వారానికి 24 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 2 వారాలు పూర్తయ్యేసరికి 39 కోట్లు, 15వ రోజుకి 41 కోట్లు, 19వ రోజుకి 47 కోట్ల రూపాయల వసూళ్లు దాటింది. దాదాపు ఓవర్సీస్లో 3 కోట్లకు దగ్గరగా వస్తున్నాయి వసూళ్లు. తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి, మనోజ్, వరద, నారా రోహిత్, సీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ, ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు? గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. 3వ వారం కూడా మంచి పాజిటివ్ టాక్తో కలెక్షన్ తీసుకువస్తోంది ఈ సినిమా.